అటు భారతిరెడ్డి గారికి సంబంధించి మనం చూస్తున్నాము, అనేక పరిశ్రమలు నిర్వహిస్తూ ఉన్నారు, వాటి లాభాలు పెరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు భువనేశ్వరి గారు కూడా కొన్ని పరిశ్రమలు నిర్వహిస్తూ ఉన్నారు, వారి ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఇక్కడ ఆదాయాలు వీరికి వ్యక్తిగతంగా పెరుగుతున్నాయే తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం అనేది పెరగట్లేదు అని మనం వింటూ ఉన్నాము. ఈ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడాలి? ముందుగా మహిళలుగా ఒక వ్యాపార సంస్థలో దిగ్గజాలుగా ఎదిగిన మా భారతమ్మ గారికి కానీ భువనేశ్వరి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒక సామాన్య ఎంప్లాయీగా వ్యాపార సంస్థలో అడుగుపెట్టి రాజకీయంలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా నడిపాను. వ్యవస్థను నడపడానికి మనం ప్రైవేట్ సంస్థలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ సంస్థలో ఉన్నప్పుడు వ్యత్యాసాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇలా భారతి గారు సంస్థ ఆవిడ చూసుకునే పేపర్ కానీ, భారతీయ సిమెంట్ కానీ ప్రతి దశలుగా డెవలప్ అవుతూ ఎదరికొచ్చింది. ఒక ప్రైవేట్ సంస్థ పబ్లిక్గా షేర్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఆర్థిక విధానం ప్రతి ఎవరి ఇయర్కి గ్రోత్గా రావటం, అలాగే జగన్ గారి సంస్థల్లో కానీ, భారతి గారి పెద్దలు చేసిన సంస్థలు కానీ, భువనేశ్వరి గారు మొన్న మధ్య నేను విన్నాను. ఎందుకంటే ఒక 4 కోట్లతో ప్రారంభించింది, ఇవాళ 4,000 కోట్లకి వెళ్ళింది అన్నారు. చాలా సంతోషం. నేను వ్యక్తిగతంగా ఒక సీఎం భారీగా భువనేశ్వరి గారికి, భారతమ్మ గారికి ఇద్దరికి వేరియేషన్ గురించి నేను అడుగుతున్నాను. ఎందుకంటే హెరిటేజ్ సంస్థ అనే సంస్థ ఇండియాలో ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. అలాగే మనకు ఆంధ్రాలో 175 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో, సపోజ్ మీకు 175 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఆ బ్రాంచ్లు అజమాయిషి చేస్తారు. మీ సంస్థల్లో ఎక్కడన్నా పొరపాటు జరగకుండా మేనేజర్, సూపర్వైజర్, మొత్తం అన్నిటి మీద జనరల్ మేనేజర్ ఒక సంస్థ ఏర్పాటు చేసుకుంటాం. అలాగే రాజకీయ పార్టీ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా సంస్థ ఉంది. ప్రైవేట్ సంస్థల్లో మనం చేసిన సంస్థ మన ఆర్గనైజింగ్ లో లోపాలను మనం అబ్జర్వ్ చేసుకుంటాం. తప్పు చేసిన తీసేస్తారు. దాన్ని మన సంస్థ డెవలప్మెంట్ కి మీరు సహకరిస్తారు.